సో సార్ ఇప్పుడు తెలంగాణ కోసం తెలంగాణలో ఇప్పటికే ఫిబ్రవరి 9th or 10th కి ఈ ఫార్ములా రేసింగ్ అనేది జరగాల్సి ఉంది. సో దాన్ని క్యాన్సిల్ చేస్తూ ప్రభుత్వం ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం జారీ చేసేసింది ఆల్రెడీ. సో దాంట్లో ఈ రోజు ఎస్పెషల్లీ బట్టి విక్రమార్క ప్రెస్ మీట్ పెట్టి 600 కోట్ల కుంభకోణం ఉంది అన్నట్టు చెప్పి, సో ఏదైతే జిహెచ్ఎంసీ లాస్ట్ హెచ్ఎండిఏ సంబంధించిన అధికారికి కూడా నోటీసులు పంపించడం జరిగింది. సో ఎలా సార్, ఎలా ఉండబోతుంది నెక్స్ట్? ఈ రేసు తెలంగాణలో ప్రస్తుతం వివాదాస్పదమైన అంశాల్లో ఇది ఒకటి నడుస్తున్నది. కాళేశ్వరం తర్వాత అయితే అదేమో లక్షల కోట్ల పెట్టుబడి ఇష్యూ అనుకోండి. ఇది బడ్జెట్ కొంచెం చిన్నదైనప్పటికీ కూడా మొత్తం మీద గవర్నమెంట్ ఈ రేస్ ని క్యాన్సిల్ చేసింది. రద్దు చేయడంతో అవతల పక్షం వాళ్ళు కూడా మీరు ఎట్లా ఏకపక్షంగా రద్దు చేస్తారు, ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత మేము గవర్నమెంట్ మీద మేము కేసు వేస్తాము అది ఇది అని వాళ్ళు అంటున్నారు. కానీ బట్ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం దాని డేరింగ్ గా దాని విషయంలో నిర్ణయం తీసుకుంది. ఇవాళ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు కూడా మాట్లాడారు. దాని మీద ఈ అరవింద్ కుమార్ కి నోటీస్ 1 వీక్ లో దానికి రిప్లై ఇవ్వమని. ఎందుకంటే అది మినిమం నామ్స్ కూడా పాటించకుండా అంతా వైలేషన్స్ చేసి ఏకపక్షంగా చేశారు. అసలు ప్రభుత్వ దృష్టికి రాకుండా, మినిస్టర్ దృష్టికి కూడా రాకుండా, కేబినెట్ కి రాకుండా ఇంత ప్రాసెస్ ఉంటే దీన్ని ఎక్కడెక్కడ ఏదో ఒక చిన్న డిపార్ట్మెంట్ లో చేసినట్టుగా చేశారు అని చెప్పి దాని మీద విచారణకి చేయటము జరిగింది. సో ఈ ఫార్ములా రేస్ వల్ల వాళ్ళు ఇక్కడికి వచ్చి జస్ట్ మాట్లాడి ఇక్కడ ప్లేస్ తనిఖీ చేసి వెళ్ళటానికే గవర్నమెంట్ కొంత ఒక 50 కోట్లు ఎంతో కట్టింది. అసలు వాళ్ళు వచ్చి చూసి వెళ్ళటానికి మనమే డబ్బులు ఇవ్వాల్సిన కర్మ ఏమొచ్చింది మనకి అనేది బట్టి గారు ఒక పాయింట్ లేవదీశారు. ఇది కామన్ మ్యాన్ కి ఎట్లా ఉంటే రీజనబుల్ క్వశ్చన్ లాగానే ఉంటుంది. ఇప్పుడు రేస్ జరిపేవాళ్ళు వాళ్ళు వచ్చి దాన్ని చూసుకొని వాళ్ళ ఖర్చులతో పోవాలి, కానీ దానికి కూడా గవర్నమెంట్ ఎదురు డబ్బులు పెట్టి ఇవ్వాల్సిన అవసరం ఏముంది అనేది వీళ్ళ పాయింట్. అయితే వాళ్ళ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏంటంటే రాష్ట్రాన్ని కొంచెం ఇండస్ట్రియల్ గా ఇతరత్ర యాక్టివిటీస్ లో దాన్ని కొంచెం బ్రాండ్ అంబాసిడర్ గా చేయాలంటే కొన్ని ఫార్మాలిటీస్ కి భిన్నంగా కొంత ఒక స్టెప్ ముందుకేసి చనువు తీసుకొని ₹4 ఖర్చు పెట్టాల్సిన ₹40 ఖర్చు పెట్టి చేయాల్సిన అవసరం ఉంటుంది అనేది బీఆర్ఎస్ నాయకులు చెప్పే క్వశ్చన్. ఇది మొదటి నుంచి వాళ్ళు చెప్తున్నదే. అందుకు అనుగుణంగానే రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి వాళ్ళు కృషి చేశారు. పరిశ్రమలు వచ్చినాయి, బాగా వస్తున్నాయి. సో వాళ్ళు ఒక విధానాన్ని పాటించారు. వీళ్ళు వచ్చిన తర్వాత ఏంటంటే ఆ నిబంధనలకు భిన్నంగా ఎందుకు చేయాలి, నిబంధనల ప్రకారం చేసుకున్నా మనకు రావాల్సిన ఇండస్ట్రీస్ వస్తాయి అనేది వీళ్ళ పాలసీ, వీళ్ళు పాటిస్తున్న విధానం. సో అందులో భాగంగానే ఇప్పుడు ఈ ఫార్ములా రేస్ ని వీళ్ళు ఎందుకంటే గవర్నమెంట్ లో రాగానే వీళ్ళు ఆ ఇష్యూని పరిశీలిస్తే ఇది పూర్తిగా మనకు అనవసరము, దీనివల్ల రాష్ట్రానికి ఎటువంటి ఇమేజ్ రాదు, బ్రాండ్ అంబాసిడర్ ఇది కూడా ఏమి నిలబడేది కాదు, దీనివల్ల మనకు ఎటువంటి ఫెచ్చింగ్ లేదు, కాబట్టి ఇది మనకు అనవసరం అని ఒక దేశం తీసేసుకున్నారు అధికారంలోకి వచ్చి రాగా. అందులో భాగంగానే తీసుకొని దానికి ఫర్దర్ గా యాక్షన్స్ ఏం తీసుకోవాలనే దానిలో భాగంగా ఈయనకి అరవింద్ కుమార్ గారికి నోటీస్ అయితే ఇచ్చారు. అది